మహాలక్ష్మి పథకం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన కానుక అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు. అంతర్గా మండలంలోని మురుమూర్ ఎల్లంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మురుమూర్ ఎల్లంపల్లి గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. 2 నెలల్లో పూర్తి స్థాయిలో మంచినీటిని అందిస్తానన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామాల ప్రజలు ఎంతో నష్టపోయారని పేర్కొన్నారు. అంతేకాకుండా నష్టపోయిన రైతులకు, భూములు కోల్పోయిన ప్రజలకు R&R ప్యాకేజీ అందే విధంగా అధికారులతో మాట్లాడతానని, నీటితో పాటు రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో చుక్క నీరు కూడా గ్రామాల ప్రజలకు అందించలేదని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం రామగుండం వైపు చూసే విధంగా ప్రజలిచ్చినటువంటి తీర్పు మరువలేనిదని తెలియజేశారు. 70% ఓట్లతో అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గత పాలకులు కాంట్రాక్టులు, కమిషన్ల కోసం పాటుపడ్డారు కానీ గ్రామాల అభివృద్ధికి కృషి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రాజెక్టుల కోసం ఎంతో మంది రైతులు తమ భూములను త్యాగం చేశారని గుర్తు చేశారు. మురుమూర్ ఎల్లంపల్లి గ్రామాలకు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తానని విద్యార్థి లోకానికి భరోసా కల్పించారు. కానీ ఈ పల్లెల్లో ఉన్న వాళ్ళే అన్నం పెడతారు, ఈ పల్లెల్లో ఉన్న వాళ్ళే ప్రేమ పెడతారు, ఈ పల్లెల్లో ఉన్న వాళ్ళు ఉంటామంటే ఇవాళ దేశం అంతా కూడా అన్నం తింటుంది. ఈ పల్లెల్లో ఉన్న వాళ్ళు త్యాగం చేస్తేనే యావత్ తెలంగాణకు నీళ్లు పోతా ఉన్నాయి, సాగునీరు పోతా ఉన్నాయి, తాగునీళ్ళు పోతా ఉన్నాయి. అది తెలవని మూర్ఖులు ఇలా చాలా చేసినారు. ఇలా మన పల్లె ప్రాంతాల్ని మంచిగా అభివృద్ధి చేసుకుందాం. తప్పకుండా ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి తీసుకొస్తాం. ఈ గ్రామాన్ని ఒక ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దేటువంటి ఒక ఆలోచన ఉన్నా సమయం తీసుకుంటా. ఇవాళ అసెంబ్లీ నెల రోజులు కూడా కాలేదు, ఈ నెల రోజులు కూడా కాలేదు. కానీ ఇలా 6 గ్యారంటీలు ఇచ్చిన దాంట్లో 2 గ్యారంటీలు అమలు చేసినాం. ఏ ప్రభుత్వం చేయలేదు. ఇవాళ మీరు అందరూ కూడా. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పెండ్రు హనుమాన్ రెడ్డి, ఎంపీటీసీ కొక్కెర రమేష్, నాయకులు తిరుపతి, ఉరిమెట్ల రాజలింగయ్య, పెండ్యాల మహేష్, సింగం కిరణ్, లింగయ్య, ఆవుల గోపాల్ యాదవ్, గాది సుధాకర్, గజ్జల నాగరాజు, కాంపెల్లి సంతోష్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.